వాస్కోడగామా ఇండియాకి వస్తున్నారు కదా, ఇండియా సీ రూట్ డిస్కవర్ చేస్తున్నారు కదా, ఆ టైం ఎపిసోడ్ ఒక వస్తుంది. ఇంకొక ఎపిసోడ్లో మన 1940s ప్రీ ఇండిపెండెన్స్ ఎరా స్టోరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇదన్నీ కనెక్ట్ చేసి ఇదన్నీ కనెక్టెడ్ స్క్రిప్ట్లో. సో దట్ ఈస్ వై 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ సార్. ఇది వన్ మూవీనా ఏమైనా పార్ట్స్ ఏమైనా ఉన్నాయా సీక్వెల్స్? నో కరెంట్లీ వన్ ఒక దాంట్లో క్లాస్ చేశారు. ఈ ఐడియా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? టు బి ఫ్రాంక్, యాక్చువల్లీ మై ఫస్ట్ మూవీ వాస్ సింపుల్గా వన్ లవ్ స్టోరీ. ఇక్కడ రీమేక్ ఉంటుంది, ఇది నా లవ్ స్టోరీ. తరుణ్ సార్ అండ్ ఓయా మేడం చేశారు దట్ మూవీ. సో ఇన్ దట్ మూవీ ఆల్సో 3 stories was there. This is my 11th movie, so I went back to same story. Same story but in larger ways. There I had a flashbacks. Here Punarjanma Katha. సునీల్ గారు, ఇట్స్ Sorry. యాక్చువల్లీ మీరు మాకు ఇష్టమైన డైరెక్టర్, ఎందుకంటే నేను మీ లాస్ట్ మూవీ చూశాను, అదే ఒండు ప్రేమ. ఎక్సలెంట్. అంటే తెలుగులో రిలీజ్ కాలేదు కానీ కన్నడంలో చాలా మంచి హిట్ అది. Thank you. ఇది పునర్జన్మల కథ అంటున్నారు. ఆల్రెడీ తెలుగులో మొగధీర లాంటి ఒక సినిమా వచ్చింది, అది చూశారు, రాజమౌళి లాంటి డైరెక్టర్, రామ్ చరణ్ చేశారు కదా. సో ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ ఈ పునర్జన్మ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఎంత డిఫరెన్స్? చూసానికి ಐ ಟಾಕ್ ಇನ್ ಕನ್ನಡ ಓನ್ಲಿ. ಇದು ಪುನರ್ಜನ್ಮ ಥರ ಅನಿಸುತ್ತೆ, ಬಟ್ ನೀವು ಥಿಯೇಟ್ರಿಗೆ ಬಂದಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅಂದರೆ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಬರೋ ಅಷ್ಟರಲ್ಲಿ ಈ ಕತೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ಟ್ರಾವೆಲ್ ಆಗಿರುತ್ತೆ. ಲೈಕ್ ದಟ್ ಹೀರೋ ಸೈಡ್ 1498 ವಾಸ್ಕೋಡಿಗಾಮ, ದಟ್ಸ್ ನಾಟ್ ಪುನರ್ಜನ್ಮ. ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಪುನರ್ಜನ್ಮ ವಿ ಹ್ಯಾವ್ ಸಮ್ ಸ್ಟೋರೀಸ್ ಆಲ್ಸೋ. ಇಟ್ಸ್ ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟಲ್ ಆಲ್ಸೋ. ಅಟ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ವಿ ಹ್ಯಾವ್ సేమ్ ఫీలింగ్స్ ఆఫ్ పునర్జన్మ ఆల్సో. ఈ సినిమాకి మీరు డైరెక్టర్, దాంతోపాటు కింద ప్రొడ్యూసర్ కూడా వేసారు, అంటే ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు? నో, యాక్చువల్లీ ఐ ప్రజెంట్ దిస్ మూవీ మీన్స్ actually I wanted to produce this movie, but I don't have this much budget. But I told to producer, whoever this movie produce, my banner should be there on the film. That's why I carry this banner. దుష్యంత్ గారు సార్, ఫస్ట్ సినిమా, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు టాలీవుడ్. ధన్యవాదాలండి. యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు కన్నడం సినిమాలు రెండు కూడా చాలా దగ్గరలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకున్నంత ఈజీగా కన్నడం ఆడియన్స్ ఎందుకు మా తెలుగు వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏదైనా కొద్దిగా లాంగ్వేజ్ డిఫరెన్స్. మొన్న పవన్ గారిదే మీరు చెప్పారు ఓజీ, కానీ అక్కడ పోస్టర్లు కూడా చించేశారు, టైటిల్ కన్నడంలో పెట్టలేదు అనేసి. ఎందుకు ఇట్లాంటి కొద్దిగా ఇబ్బంది కదా? యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ మీ కాంతారా సినిమాకి టికెట్ రేట్స్ కూడా పెంచి ఇచ్చారు. సో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేనే యాక్చువల్లీ అది చెప్తే ఇంకా బెటర్, బట్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సార్, మీరు ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి, ఏమైనా పెద్ద తెలుగు సినిమా రిలీజ్ అవుతాయి, ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి బెంగళూరు ఓపెన్ చేసి చెక్ చేయండి సార్. తెలుగు సినిమాకి హైదరాబాద్లో ఎలా మార్కెట్ ఉందో సైమల్టేనియస్గా ప్యారలలీగా బెంగళూరులో కూడా అలాగే మార్కెట్ ఉంది సార్. మీరు పెద్ద తెలుగు సినిమాస్ కర్ణాటకలో ఏం కలెక్షన్స్ అయింది అదొకసారి చూడండి సార్. మోర్ దెన్ 100 crores ఎంతో తెలుగు సినిమాస్ మోర్ దెన్ 100 crores కలెక్ట్ చేశారు కర్ణాటకలో. అండ్ ఇంకా పెద్ద పెద్ద కన్నడ సినిమాలో కలెక్షన్ కింద ఎక్కువగా కలెక్షన్స్ తెలుగు సినిమాకి కర్ణాటకలో అయింది సార్. మీరు ఇప్పుడు కూడా బార్డర్స్, కర్ణాటక బార్డర్ చెక్ చేస్తే అక్కడ అన్నీ కన్నడకింత ఎక్కువగా తెలుగు మూవీస్ చూస్తారు. బెంగళూరులో హైదరాబాద్ లాగానే పెద్ద మార్కెట్, తెలుగు మార్కెట్ ఉంది. సో ఇదేమో ఇష్యూ గురించి మీరు చెప్పారు కదా, దట్ ఈజ్ వన్ ఇష్యూ. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ సీన్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years లేదంటే 20 years, సార్ మగధీర ఎలా చూసారు సార్? కర్ణాటకలో చాలా పెద్ద హిట్ ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15-16 years ముందా, ఆ టైంలోనే ఎంత పెద్ద హిట్. అండ్ ఇంకా ముంద 20 years 25 years ముంద కూడా ఎంతెంత తెలుగు సినిమాస్ ఎంత పెద్ద హిట్ అయింది కర్ణాటకలో. సో దెర్ ఇస్ వెరీ బిగ్ మార్కెట్. అండ్ కన్నడ అండ్ తెలుగు ఆర్ సిస్టర్ లాంగ్వేజెస్ సార్. మీరు అది రాసుకొని ఇది చూస్తే, కన్నడ లిపి అండ్ తెలుగు లిపి చూస్తే సార్ రెండు సిమిలర్గానే ఉంది. అండ్ ఎవరైనా తెలుగులో మాట్లాడితే కన్నడ వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది.
ఎవరైనా తెలుగులో మాట్లాడితే కూడా కన్నడలో మాట్లాడితే కూడా మీకు కూడా ఐ థింక్ రఫ్లీ కొంచెం కొంచెం అర్థం అవుతుంది. సో ఇది రెండు కూడా సిస్టర్ లాంగ్వేజెస్. ముందు నుంచినే చూస్తే డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ టైం నుంచినే కూడా వాళ్ళందరూ బ్రదర్స్ లాగానే ఉంటారు సార్. ఇప్పుడు కూడా వీ ఆల్సో వాంట్ టు బీ లైక్ బ్రదర్స్ సార్. మన పవర్ స్టార్ ఎలా చెప్పారు సార్, అది కరెక్ట్ సార్. ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ అస్ సార్. సనాతన ధర్మం అంటున్నారు కదా, అంటే ఎలా ఉండబోతుంది సనాతన ధర్మం పైన సినిమా ఆ ఎపిసోడ్ వరకు? సార్ ఇప్పుడు సనాతన ధర్మ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో ఉన్నట్లేదు, కానీ ఐ థింక్ ట్రైలర్లో వస్తుంది, లేదంటే డైరెక్ట్ సినిమాలో చూడాలి. అది కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పని ఉన్నాయి, అది వర్క్ జరుగుతుంది. అది ఎలిమెంట్స్ చూస్తే బెటర్ సార్. కొంచెం సమ్ ఆఫ్ ద సనాతన ధర్మ ఎలిమెంట్స్ అది ఎప్పుడు కూడా ఏమీ ఇండియన్ సినిమాలో నోబడి హెస్ షోన్ ఇట్. ఫస్ట్ టైం మేము అది ట్రై చేసాము. ఐ థింక్ అందరికీ నచ్చుతుంది సార్. ఇప్పుడు మనం మొత్తం మల్టీ స్టారర్ చేస్తున్నాం అన్ని మూవీస్. తెలుగులో కనుక చేయాలనుకుంటే మల్టీ స్టారర్ ఎవరితో చేస్తారు? మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు సార్? నిజంగా చెప్తే నేను కర్ణాటకలో చాలామంది తెలుగు సినిమాసే చూసి పెరిగారు. నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమాస్ చూశాను. నాకు అందరూ ఇష్టమే. ఇది నాకు ఐ లైక్ మోర్ అబౌట్ 1-2 పీపుల్ దట్ ఐ లైక్ ఐ రెస్పెక్ట్ అ లాట్ ఇస్ చిరంజీవి గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ ఐ లవ్ ఆల్ ద యాక్టర్స్ హియర్. ఎంత బాగా డాన్స్ చేస్తారో, డైలాగ్స్, అది మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, అదన్నీ పెద్ద ఈవెంట్ సినిమాస్ తెలుగులో చేస్తారు సార్. అదన్నీ నాకు నచ్చుతుంది. డైరెక్టర్స్ తెలుగులో చేయాలనుకుంటే స్ట్రైట్ మూవీ ఒకవేళ చేయాలనుకుంటే సార్ 1 or 2 నేమ్స్, సేయింగ్ 1 or 2 నేమ్స్ ఇస్ డిఫికల్ట్ సార్. కానీ ఐ థింక్ రాజమౌళి గారంటే నాకు చాలా ఇష్టం. ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ ఐ లవ్డ్ హిజ్ వర్క్. వాడు ఒక్కొక్క మూవీ కూడా నేను ఎంతో టైమ్స్ చూశాను. ఐ వాచ్డ్ మెనీ టైమ్స్, నాట్ వన్స్ నాట్ ట్వైస్. సో ఐ రెస్పెక్ట్ అండ్ లవ్ రాజమౌళి సార్. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తారా మరి? అది తెలీదు సార్, చూడాలి. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే చేస్తాము, అది తెలుసు, కానీ గెస్ట్ గురించి తెలియలేదు సార్. అష్క గారు నాసామి రంగ తర్వాత ఇంకో మూవీ చేశారు, కానీ కొద్దిగా టాలీవుడ్కి దూరంగా ఉంటున్నారు, ఏంటి? లేదండి, 3 సినిమాలు చేస్తున్నాను కానీ ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. అంటే విశ్వంబర కొంచెం టైం తీసుకుంది, అది కూడా ఫ్యాంటసీ సినిమా, సీజీ వర్క్ చాలా ఉన్నాయి. సో నేను అనుకున్నాను ఈ ఇయర్ అది రిలీజ్ అవుతుంది. సో అది అవ్వలేదు, సమ్మర్కి పుష్ అయింది. అండ్ ఇంకా 2 సినిమాలు, రవితేజ గారితో ఒక సినిమా, ఇంకొక కొత్త సినిమా, అది కూడా చేస్తున్నాను. విశ్వంబర అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది అంటే అది అప్పుడు మాట్లాడదాం. అష్క గారు అంటే ఈ సినిమాలో కొత్త అబ్బాయి కదా ఆయన, మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా, 15 మూవీస్ అట్లా చేసినట్టున్నారు. సో హౌ ఇస్ ఇట్, అంటే కొత్త అబ్బాయి ముందు ఎట్లా మీరంటే ఎలా ఒప్పుకున్నారు? బ్యానరా, డైరెక్టరా, అంటే హౌ ఇస్ ఇట్ లైక్ యాక్టింగ్ విత్ ఎ న్యూ బాయ్? యాక్చువల్లీ ఈ ముందు సునీ సార్తో 2 సినిమాలు చేశాను. సో ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ ఉంది మనతో. సో సార్ చెప్పారు ఒక స్టోరీ ఉంది అండ్ న్యూ హీరో అనేది. బట్ ఆ టైంలో అంటే కన్నడలో వేరెవర్ ఏ ఇండస్ట్రీ అయినా యూజువలీ మేము ఏం చూస్తామంటే ఒక పెద్ద హీరో ఉంటే అన్నీ ఇట్ ఈస్ ఆల్ టేకెన్ కేర్. సో వీ హ్యావ్ టు టేక్ అప్ సచ్ ఫిల్మ్స్. సో మనకి కూడా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా బాగా స్క్రిప్ట్స్ అన్నీ పాలిష్ అయ్యే వస్తుంది మా దగ్గర ఆ స్క్రిప్ట్స్ అనేది యూజువల్ థాట్. కానీ ఈ సినిమా స్టోరీ విన్నటప్పుడు సార్ నాకు చెప్పారు ఇది ఇలాంటి స్టోరీ ఎప్పుడు దొరకదు అండ్ ఒక యాక్టర్ కెన్, ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్, ఇన్ వన్ ఫిలిం యూ క్యాన్ పర్ఫామ్ 1 or 2 వేరియేషన్స్. పర్ఫార్మెన్స్కి చాలా స్పేస్ ఉంటాయి, కానీ ఇందులో ఒక 4 ఫిలిం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో ఒకసారి వినండి అని విన్నప్పుడు తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇది ఇలాంటి
ఆపర్చునిటీస్ అంతా ఈజీగా దొరకదు. సో ఇది నేను చేయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అనుకుని చేశాను. అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఐ హావ్ టేకెన్ ఇన్ మై కెరియర్. ఓకే, డైరెక్టర్ గారు, అంటే కొత్త అబ్బాయి మీకు రిస్క్ అనిపించలేదా? యూ సెడ్ దిస్ ఫిల్మ్ నీడ్స్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో మీరు ప్రొడ్యూసర్ కూడా కదా, సో డోంట్ యూ థింక్ దట్ ఇట్స్ టేకింగ్ రిస్క్ casting a new boy? In my 10 movies, he's the 5th hero, new boy, new hero. So from beginning only, I am working with a new guy, and I worked with that hero launch video. So I came to know that he can perform any roles. So from that one, ఇంకేం చేయడానికి లేవండి? డైలాగు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసరు, ఇంకేం లేవా? ఎన్ని చేస్తున్నారు? యాక్టింగ్ కూడా చేశారా? కొరియోగ్రఫీ ఎట్లా అవన్నీ? basically I am writer, so that's why I can write lyrics and all. This song is in Kannada. I only wrote it. Here Krishnakant sir wrote it. So direction, that's it. Okay, thank you. హాయ్ ఆశిక, దిస్ ఈజ్ ప్రజావాణి. మీరు 4 జన్మలు నటించారు. ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఏది హార్డ్గా అనిపించింది? యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్వేస్ లుక్ ఇన్ టు ఎలాంటి క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలి, ఒక్క సినిమాతో ఇంకొక సినిమాకి ఆ డిఫరెన్స్ ఉండాలి, ఆ వేరియేషన్ ఉండాలని. కానీ ఈ సినిమాలో అంత మొనాటనస్ ఫీల్ ఆర్ ఇది అలాగే ఉంది అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ చాలా ఎంజాయ్ చేసి అన్ని క్యారెక్టర్స్ని చేశాను. కానీ నాకు చాలా ఇష్టమైన, చాలా ఫేవరెట్ ఉన్నది ఆ మ్యాంగ్లూర్ పోర్షన్. ఇదే క్యారెక్టర్, మంగళ అని క్యారెక్టరు. అది దాంట్లో ఒక 18-19 ఇయర్స్ గర్ల్ క్యారెక్టర్ అండ్ ఒక అంటే మెచ్యూర్డ్ అయిన మ్యారీడ్ క్యారెక్టర్ కూడా చేశాను. సో దాంట్లో ఆ వేరియేషన్, ఒకే స్టోరీలో ఆ వేరియేషన్ ఉన్నది, ఆ క్యూట్నెస్, అట్లా హోమ్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటుందో అండ్ ఒక మచ్యూర్డ్ అండ్ బిహేవియర్లో అండ్ ద వే యునో ఎనాక్టింగ్ ద ఎమోషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ పోర్షన్ నాకు చాలా, ఐ మీన్ దట్ ఈస్ మోర్ లైక్ అ ఎమోషనలీ డీప్ లవ్ స్టోరీ. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ప్రాబబ్లీ మా అందరికీ కూడా టీంలో అదే ఫేవరెట్ పార్ట్. ఫస్ట్ ఆల్ ద అదర్ 3 ఆర్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ విజువలీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ మ్యాంగ్లూర్ పోర్షన్ ఇస్ డీప్ రూటెడ్ అండ్ ఆ మ్యాంగ్లూర్ లాంగ్వేజ్ కూడా మేము ట్రై చేసాము సో ఈ సినిమాలో. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. ఆ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ క్యారెక్టర్ చేయడానికి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ. సునీ గారు, అంతకుముందేమో 3 స్టోరీస్, ఇప్పుడు 4, నెక్స్ట్ అండ్ 5. Maybe by your blessings I can write 5. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. Thank you. దుష్యంత్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి.